బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇప్పుడు అమావాస్య ఆదివారము అనేటువంటిది రాబోతున్నది. అంటే కార్తీక మాసములో చివరి రోజు అమావాస్య. ఈ అమావాస్యకు ఒక ప్రాధాన్యత ఉన్నది. ఏమిటి అంటే చెప్తాను మీకు. ఇప్పుడు కార్తీక మాసం అంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటిది. మనమంతా కూడా మామూలుగా శివాలయాలకు శైవ క్షేత్రాలకు పరిగెడుతూ రోజు అభిషేకాదులు మామూలుగా ఇవన్నీ చేసుకోవడము ఆనవాయితీ. సాయంకాలము పూట దీపారాధన, కార్తీక దీపాలు అనేటువంటివి పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇదంతా ఒక రకమైనటువంటి విధానం. అయితే ఈ కార్తీక మాసము చివరి రోజు అమావాస్య అనేటప్పటికీ ఎందుకు ప్రాధాన్యత అంటున్నాను అంటే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ అని కదా మనం చెప్తున్నాము. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ అని ఇది అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఇక్కడ వెంటనే రాబోయేదేమిటి? అమావాస్య తర్వాత పాడ్యమి, పొలిపాడ్యమిని తర్వాత వెంటనే ఏమొస్తుంది అక్కడి నుంచి అంటే మార్గశిర మాసం వస్తుంది. కార్తీకం మార్గశిరం. ఈ మార్గశిర మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువు సంబంధించినటువంటిది. అందుకనే మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. మాసములలో మార్గశిర మాసము నేనే అని ఆయన ఎప్పుడైతే అన్నాడో, అంటే మార్గశీర్షము అని ఎప్పుడు చెప్తున్నాడు, ఎందుకంటున్నాడు అంటే మార్గశిర మాసము శిరస్సు వంటిది, శ్రీ మహావిష్ణువుకు శిరస్సు వంటిది అనేటువంటిది తెలియజేస్తున్నాడు. అందుకనే మాఘ స్నానాలు అనేటువంటివి మనం చేస్తాం. కాబట్టి ఆ విష్ణువుకు ఈ శివుడికి మధ్యలో ఈ అమావాస్య అనేటువంటిది వస్తూ ఉన్నది. ఈ అమావాస్య ఎప్పుడొచ్చిందయ్యా అంటే శనివారము ఆదివారము అమావాస్య. శనివారము అమావాస్య వస్తే ఏమిటి, ఆదివారం అమావాస్య వస్తే ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనివారము అమావాస్య అంటే శనివారానికి అధిపతి ఎవరు? శనేశ్వరుడు. అంటే దేహపీడాకారకుడు అయినటువంటి శనికి సంబంధించినటువంటి ఇది ఉన్నప్పుడు ఈ అమావాస్య రోజు సాయంకాలము పూట ఎవరైతే దీపాలు పెట్టుకుంటారో దేహపీడకు సంబంధించినటువంటిదంతా కూడా పోతుంది అనేటువంటిది ఉన్నది. అలాగే ఆదివారము ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని, ఆరోగ్యాన్ని ఇవ్వవలసినటువంటి వాడు ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడికి ఆధిపత్యము ఆదివారము. అందుకని ఆదివారము సాయంకాలము మళ్ళీ దీపారాధన చేసుకోవడం. దీపారాధన రెగ్యులర్గా చేస్తున్నాము కదా. ఏమిటయ్యా ఆ దీపారాధనలో ఉండేటువంటి విశేషము అంటే ఇక్కడే ఉన్నది చిన్న విషయం అంతా కూడా. అంటే మామూలుగా దీపారాధన చేస్తూ ఉంటాము. పౌర్ణమి నాడు మామూలుగా 365 ఒత్తులు వెలిగించి చేయమని చెప్పిన వాళ్ళము మేమే. ఎందుకంటే సంవత్సరము పొడవునా ఎటువంటి ఇది ఉండినా ఒకవేళ చేసినా చేయకపోయినా అది జరుగుతుంది అని. ఇప్పుడు ఈ అమావాస్య శనివారం కాస్త ఆదివారం కొంత ఉన్నది కాబట్టి ఈ శని ఆదివారాలు చేసేటువంటి విధానములో ఏమిటయ్యా ప్రత్యేకత అంటే, ఎవరి వయస్సు ఎంతైతే ఉంటుందో, ఉదాహరణకు 27 సంవత్సరాలు అలాంటి వాళ్ళు 27 ఒత్తులు, 41 సంవత్సరం ఉండేవాళ్ళు 41 ఒత్తులు, ఇలా ఎంత సంవత్సరం వయసు అయితే ఉందో అన్ని ఒత్తులు తీసుకొని ఆవు నెయ్యిలో తడిపి ఈ ఆదివారమైనా శనివారమైనా, శరీర బాధలు ఉండేటువంటి వాళ్లకు శనివారము, లేదు మనకు అన్ని రకాల యోగాలు కలగాలి మేలు జరగాలి అనేటువంటి దానికి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము ఆదివారం రోజు. మీ సౌకర్యాన్ని బట్టి 2 రోజులు చేసినా పరమ పుణ్యప్రదమే, అందులో ఏమీ తేడా లేదు. కాబట్టి ఆ శని ఆదివారాలు సాయంకాలము ఎవరెవరి వయస్సు అయితే ఎంతనో అన్ని ఒత్తులు తీసుకొని ఆవు నెయ్యిలో ఇచ్చేసి అక్కడ కనుక దీపారాధన చేశారు అంటే దేవాలయంలో ధ్వజస్తంభము దగ్గర కానీ ఎక్కడైనా ఎక్కువ శాతం అక్కడే చేస్తారు ధ్వజస్తంభం. ఎందుకంటే దేవాలయానికి ధ్వజస్తంభము చాలా ఆయువు పట్టు.
ధ్వజస్తంభం ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధ్వజం తీసుకునేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి అందువల్ల ధ్వజస్తంభం దగ్గర చేయటం అనేటువంటిది అది చాలా యోగవంతమైనటువంటిది. లేదా దేవాలయంలో తులసి ఇది గనక ఉంటే తులసి చెట్టు దగ్గర కానీ ఇది ఈ దీపారాధన చెయ్యటం అనేటువంటిది చేస్తే చాలా వరకు మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది నేను తెలియజేసేటువంటి మాట. జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.